హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొస్తాను. ఈ వీడియో కొబ్బరి ఉండలు చేసుకుంటుంటాం కదా, పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు అలా కాకుండా నేను కొబ్బరి ఉండలు కాకుండా కొబ్బరి కేకులు చేయబోతున్నాను. అయితే ఈ కొబ్బరిని వెనకంతా నల్లగా ఉంటుంది కదండి, తీసుకొని నల్లగా ఉండే పార్ట్ అంతా తీసేస్తే తెల్లగా వచ్చిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను కూడా ఎప్పుడు వెనక పాటు తీయలేదండి, ఇప్పుడు తీసాను. చాలా బాగుంది ఇట్లా చేస్తే. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ముందుగా నా ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవద్దండి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అయితే ఇక్కడ నేను మిక్సీ పట్టుకుంటున్నానండి. మిక్సీ పట్టుకున్నాక కొబ్బరి అనేది ఇలా వచ్చింది చూడండి, మెత్తగా దూదిలాగా వచ్చిందండి. భలే వచ్చింది. ఆ బ్లాక్ అనేది లేకపోయేలాగా తెల్లగా వచ్చింది, చాలా బాగుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఏదైనా బౌలు కొలత పెట్టుకోవాలి, ఎందుకంటే మనం బెల్లం కూడా కొలత పెట్టుకుంటాము. ఇప్పుడు నేనైతే ఈ బౌల్ నిండా వచ్చిందండి నాకు. చూడండి ఎంత బాగా వచ్చిందో, బౌల్ నిండా వచ్చింది. ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకోవాలి, పక్కకి తీసేసుకొని ఇప్పుడు దీంతోనే బెల్లం కూడా గొలుచుకొని పక్కకు పెట్టుకోవాలి. చూడండి నేను బెల్లం అయితే ముక్కాలుగా తీసుకున్నానండి. ఒక గిన్నెకి ఒక స్పూన్ నెయ్యి, ఒక అర స్పూన్ నెయ్యి వేసుకొని గిన్నెంతా ఈ ప్లేట్ అంతా కూడా చక్కగా నెయ్యి అనేది రాసుకోవాలి. చూడండి ఇలా రాసుకోవాలండి. నేను చేతితో రాసుకున్నాను, ఎందుకంటే మనము ఈ రెండు కలిపి అదే చేస్తాం కదండి. ఆ మిశ్రమాన్ని దీంట్లో వేసి చదునుగా చేసుకొని కేకులా కట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఇది. మీకు అందరికీ తెలుసు కొబ్బరితో బెల్లం చాలా బాగుంటుందని. అయితే నేను చేసే విధానం ఎప్పుడు దేవుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు ఇలా చేసుకుంటున్నానండి నేను. ఇప్పుడు బాగుంటుంది చూడండి. ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి, అడుగు మందం గిన్నె పెట్టుకోవాలండి కొంచెం. అయితే నా కాడ ఉన్నది ఇదే. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కరిగినాక ఇప్పుడు జీడిపప్పు వేసుకొని బాగా వేపుకోవాలి. తర్వాత కొంచెం వేగినాక దోరగా తీసేసుకోవాలి యువతలకి. తీసుకున్న తర్వాత చూడండి నెయ్యి తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి అండి, మనం పకోడీలు అవి వాడుతుంటాం కదా, ఆ పిండి శనగపిండి వేసుకోవాలి. 2 స్పూన్లు వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. శనగపిండి అనేది ఫ్రై చేస్తుంటే బాగా వాసన వచ్చేస్తుందండి. వాసనప్పుడు వేగినట్టు గుర్తు. ఇప్పుడు దీన్ని కూడా తీసుకొని తర్వాత మనం కొబ్బరి అయితే తీసుకున్నామో కొబ్బరి వేసేసుకోవాలి. కొబ్బరి వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు బెల్లం వేసుకోవాలి. మనం తీసుకున్న బెల్లం ఇదిగోండి, నేను బెల్లం వేసుకుంటున్నాను. చూడండి ఈ బెల్లం అనేది కొద్దిగా తగ్గియాలనుకున్నానండి, స్వీట్ అవద్దేమోనని, కానీ మళ్ళీ అది కూడా వేసేసిన తర్వాత బాగా వేగినాక చూడండి ఎలా వచ్చిందో, ముద్దగా ఒక పాకంలాగా వచ్చింది కదండి. ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను ఒక చిటికెడంతా. ఆ తర్వాత మనం వేపి పెట్టుకున్న శనగపిండి, తర్వాత మనం వేపి పెట్టుకున్న జీడిపప్పు, కొంచెం యాలకుల పొడి కూడా వేసి బాగా కలిపేస్తే ముద్దగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదండి, పళ్ళెంలో వేసేసుకొని ఇట్లా చదురుగా నీట్గా చేసేసుకొని ముక్కలు కట్ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది చాలా టేస్టీగా వస్తుంది. మీకు అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఒకసారి చేసుకొని చూడండి.